హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. డి కామేశ్వరి గారు రచించిన తిరిగి దొరికిన జీవితం అనే నవలను వినేద్దామండి. సరోజ నాలుగోసారి గుమ్మం బయటికి వచ్చి తొంగి చూసింది రోడ్డు మీదకి. సావిట్లో కూర్చున్న జానకమ్మ సరోజను చూసి చిన్నగా నవ్వుకుంది. ఎందుకే అలా కాలుగాలిన పిల్లలా తిరుగుతాము? వాడొస్తే ఇంటికి రాదటే, నీ ఆరాటం బంగారంగాను అంటూ మేనకోడలిని మురిపెంగా చూస్తూ ముసిముసి నవ్వుతూ అంది. సరోజ పట్టుబడ్డ దొంగలా తడబడింది. ఎర్రబడిన ముఖం తిప్పుకుంటూ, నేనేం అందుకోసం చూడడం లేదు, పోస్ట్ మ్యాన్ వస్తున్నాడేమోనని చూశాను, కానీ నీ కొడుకు కోసం చూడడమేనా ఏమిటి నా పని? బింకంగా అంది. నీకు ఉత్తరాలు రాసేవాడే వస్తుంటే మరెక్కడి నుంచే నీకు ఉత్తరం వస్తుంది? జవాబు చెప్పలేక తడబడి, మరే నాకేం పనిలేదా ఏమిటి? బావ కోసం చూడడం తప్ప ఊరికే తోచక అలా చూశానంతే అంటూ దబాయించింది. జానకమ్మ మేనకోడని చూసి నవ్వింది. పిచ్చిదాన, ఎందుకే అలా కంగారు పడతావు? వస్తాడులే, రాక ఎక్కడికి పోతాడు అంది. అది కాదత్తయ్య, ట్రైన్ వచ్చి గంట అయి ఉండాలి, ఇంకా రాలేదేమిటి? బాగుంది, రైలు వచ్చిందో లేదో, ఈ రైళ్ళు సరిగా ఎప్పుడొస్తున్నాయి గనుక. సరోజ 10 నిమిషాలు ఏదో పత్రిక తిరిగేస్తూ కూర్చుని తరువాత విసుగ్గా లేచి గదిలోకి వెళ్ళింది. ఉదయం అంతా ఓపిగ్గా శ్రద్ధగా బావ కోసం సర్దిన గదిని చూస్తూ సంతృప్తి పడింది. అలమారల్లో పుస్తకాలన్నీ నీట్గా సర్దింది. టేబుల్ క్లాత్ కొత్తది వేసి బావ వస్తువులన్నీ సరిగా సర్దింది. పక్క మీద తెల్లటి దుప్పటి పరిచింది. రేడియో మీద బావ ఫోటో ముందు నిలబడి తదేకంగా చూస్తుంటే ఆమె పెదాల మీద చిన్న నవ్వు మెదిలింది. ఫోటో చేతిలోకి తీసుకుంది. బావా, బావా, ఇప్పుడు మామూలు బావ కాదు, ఉద్యోగస్తుడు అయ్యావు, ఇంజనీర్ అయ్యాడు, మంచి కంపెనీలో ఆరంభంలో 600 తెచ్చుకునేటంత ఉద్యోగి అయ్యాడు. ఉద్యోగస్తుడయ్యాక 6 నెలల తర్వాత వస్తున్న బావ కోసం ఎదురుతెన్నులు చూడడం విసుగుతో పాటు ఎంతో ఆనందంగా ఉంది. 6 నెలలు, ఇదే మొదటిసారి తామిద్దరూ ఇన్నాళ్ళు ఒకరిని ఒకరు చూడకుండా ఉండడము. 6 నెలలు ఎంత భారంగా గడిచాయి. వస్తున్నాను, మరెప్పుడు దేవిగారి విరహం అనుభవించనక్కర్లేకుండా అనుక్షణం కళ్ళ ముందుండే ప్రయత్నంలో వస్తున్నాను. ఉత్తరంలో వాక్యాలు గుర్తుకు వచ్చి సరోజ బుగ్గల్లో వెచ్చని ఆవిరి వచ్చింది. అవును, బావని మరెప్పుడూ విడిచి ఉండలేకుండా పెద్దలు పెళ్లి బంధంతో కట్టేస్తున్నారు. మరో 10 రోజుల్లో తామిద్దరూ ఒకటవుతారు. తిరుపతిలో పెళ్లి. అత్తయ్య మొక్కుకుందట, కొడుక్కి ఉద్యోగం దొరికితే తమ పెళ్లి కొండ మీద చేస్తానని. కాదనడానికి, పెళ్ళి మా ఇంటిలోనే జరగాలని అనడానికి తనకెవరున్నారు గనుక? తనకి ఎవరూ లేరని తానెప్పుడన్నా అనుకుందా ఈనాడు అనుకోవడానికి? అమ్మా నాన్న లేకపోతేనేం, అత్తయ్య మావయ్య ఆ లోటు ఎన్నడన్నా కనబరిచారా? 12 ఏళ్ల నుంచి ఇక్కడే పెరిగిన తనని ఈ ఇంట్లో కోడలు, కూతురు అన్ని స్థానాలు ఎప్పుడో వచ్చేశాయి. ఈ పెళ్లి కేవలం తన కోసం మాత్రమే. అత్తయ్య మావయ్యలకి మాత్రం ఎవరున్నారు? బావ ఒక్కగానొక్క కొడుకాయే. అందుకే గుమస్తాగిరి చేసిన మామయ్య తాహతుకు మించిన ఇంజనీరింగ్ చెప్పించాడు. ఇంటిలో సిద్ధంగా ఉన్న మేనకోడలికిచ్చి పెళ్లి చేసి తన బాధ్యత నెరవేర్చుకుని పెద్దతనంలో హాయిగా తన నీడన సేద తీర్చుకుందామనుకున్నారు. కానీ అనుకున్నవన్నీ అనుకున్నట్లు జరిగితే మనిషి మనుగడ అర్థమేమిటి? మామయ్యకి 45 వడిలో బావ పుట్టాడు. మామయ్య రిటైర్ అయ్యే నాటికి అప్పుడే బావ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. బావ ఇంజనీరింగ్లో చేరే నాటికి, ఇంజనీరింగ్ పూర్తి చేసే నాటికి మధ్య కాలంలో ఇంజనీర్లకి ఉద్యోగం దొరకని దుస్థితి ఏర్పడింది. అప్పు చేసి కొడుక్కి పెద్ద చదువు చెప్పించి కొడుకు పెద్ద ఉద్యోగస్తుడై తనని ఆదుకుంటాడన్న మావయ్య నమ్మకం, ఆశలు అన్నీ బావికి ఉద్యోగం దొరకకపోవడంచే హతాశుడైపోయాడు. మావయ్య రిటైర్ అవ్వడం, బావకి 2 ఏళ్ళు ఉద్యోగం లేకపోవడం, ఆ 2 ఏళ్ళు తమ జీవితాలకి పీడకల. ఇల్లు గడపడానికి, అప్పు చెల్లగొట్టడానికి మావయ్య పడిన పాటలు దేవుడికెరుక. బావ దిగులతో కృంగిపోయాడు. నిరాశతో అధైర్యపడిపోయాడు. బావకి ధైర్యం చెప్పడం, ఓదార్చడం తన వంతు అయ్యింది. ఎంత చిన్న ఉద్యోగమైనా చేస్తానని తయారైన బావకి ఆ మాత్రం అవకాశము దొరకలేదని ఎంత బెంగ పెట్టుకున్నాడు. ప్రయత్నించిన బావకి ఉద్యోగం దొరకలేదు, కానీ తనకి ఓ చిన్న అవకాశం లభ్యమవుతుంది. మావయ్య అవస్థ గమనించిన పొరుగింటి హెడ్ మాస్టర్ గారు తమ స్కూల్లో లీవ్ వేకెన్సీలో టీచర్గా చేరమన్నారు. ఆ సమయంలో ఆయన దేవుడిలా కనబడ్డాడు. బావ అభిమానపడి వద్దన్నాడు. నేనుండి నీ చేత ఉద్యోగం చేయించడమా? ఆడదానివి నీవు, ముసలాయన నాన్న, వాళ్ళు సంపాదిస్తుంటే నేను తిని కూర్చోనా? నేను కూలి పని అయినా చేస్తాను కానీ నీ చేత ఉద్యోగం చేయించనని మొండిపట్టు పట్టాడు. బావని అందరూ కలిసి ఒప్పించేసరికి తాతలు దిగివచ్చారు.
ఆ 2 ఏళ్ళు బావు మొహంలో నవ్వే కనబడలేదు. గడ్డమన్నా గీసుకునేవాడు కాదు. కాఫీ ఒకసారి కంటే ఎక్కువ తాగేవాడు కాదు. చాకలికి బట్టలు వేయకుండా మాసినవి కట్టుకుని తిరిగేవాడు. ఏదన్నా అంటే దమ్మిడి సంపాదించడం లేనివాడిని వేషాలెందుకు అనేవాడు అదోలా నవ్వి. బావ అవతారం చూస్తే గుండెలు తరుక్కుపోయేవి. ఆ నిరాశలో ఏ అఘాయిత్యమన్నా చేస్తాడేమోనని బెంగపడేవారు తాము. అంతలా బాధపడవద్దని, నిరాశపడవద్దని, భవిష్యత్తు మీద నమ్మకం ఉంచమని ఇంటిలో అందరూ ఎన్ని విధాలుగానో చెప్పేవాళ్ళు. అత్తయ్య పూజలో మొక్కులకో బావ ప్రయత్నాల ఫలితమో గాని ఆఖరికి 2 ఏళ్లకి బావకి హైదరాబాద్లో ఓ కంపెనీలో మంచి ఉద్యోగం దొరికింది. కష్టాలు గట్టెక్కాయని అందరూ సంతోషించారు. ఉద్యోగంలో చేరిన తర్వాత ఇదే రావడం. బావా, ఉద్యోగం వస్తేనే గాని పెళ్లి మాట ఎత్తడానికి వీల్లేదన్నాడు. ఇంకా ఆ ఆటంకం లేదు గనుక ఏకంగా ముహూర్తం పెట్టేసి రాశారు మామయ్య. మరీ 10 రోజుల్లో పెళ్ళి. ఆ తరువాత హైదరాబాదులో మకం. వీధిలో రిక్షా ఆగిన చప్పుడు వినిపించి సరోజ ఆలోచన నుంచి తేరుకుని ఆరాటంగా వీధిలోకి వచ్చింది రిక్షా కాదు, బావా కాదు, పక్కింటి గోపి. సైకిల్ దిగి హడావిడిగా లోపలికి వస్తున్నాడు. సరోజ ఉత్సాహం నీళ్లు గారిపోయింది. అక్కా, అక్కా అన్నాడు గోపి గాబరాగా సరోజని చూడగానే. ఏమిటి గోపి? సరోజ గోపిని, అతని గాబరాని చూసి గాబరా పడింది. జానకమ్మ మాటలు విని లేచి గుమ్మం దగ్గరికి వచ్చింది. గోపి ఇద్దరు మొహాలు చూస్తూ కంగారు పడుతూ ఏదో చెప్పాలని ఆరాతో పడుతూ చెప్పలేక తడబడ్డాడు. గోపి వాలకం ఏదో అనుమానం వేసింది సరోజకి. ఆరాటంగా ముందుకు వెళ్ళి గోపి భుజం పట్టుకుని, ఏం జరిగింది గోపి? ఏమిటి చెప్పు ఆతృతగా అడిగింది. మీ రామం బావా. ఏమిటి బావా? సరోజ గుండె లైతప్పింది. జానకమ్మ ఆరాటంగా, మా రామం వచ్చాడా? ఏడి, ఏం జరిగింది అంటూ గాబరాగా అడిగింది. నేను బజార్ నుంచి వస్తుంటే చూశాను. మీ రామం రిక్షాలో వస్తుంటే యాక్సిడెంట్ అయ్యింది. లారీకి గుద్దుకుని బాగా దెబ్బలు తగిలాయండి. అందరూ ఆసుపత్రికి తీసుకెళ్లారండి. అమ్మో, రోడ్డంతా నెత్తురే. నేను ఇలా మీకు చెప్పాలని పరిగెత్తుకొచ్చాను అన్నాడు ఒగురుస్తూ. అప్పటికే గోపి మాటలు జానకమ్మ సరోజలకి వినిపించడం మానేశాయి. ఇద్దరు అలా బాహ్యస్ఫృతిని కోల్పోయినట్టే నిశ్చేష్టులై నిలబడిపోయారు. ఆసుపత్రికి వెళదామా అక్క? మాస్టర్ గారేరి గోపి అంటున్నాడు. సరోజ చప్పున తెలివి తెచ్చుకుని, మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళు గోపి అంది వణుకుతున్న గొంతుతో. నేను అందుకే వచ్చాను, రిక్షా తెస్తాను ఉండండి అంటూ గోపి సైకిల్ వేసుకుని వెళ్ళాడు. అత్తయ్య, ప్రాణం లేనట్టు నిలబడిపోయిన జానకమ్మని చూస్తూ అత్తయ్య అంది సరోజ ఏడుపు గొంతుతో. అత్తయ్య, ఏమిటిది? మాట్లాడత్తయ్య అంటూ ఆమెను కుదుపుతూ అంది. అప్పటికి జానకమ్మ ఈ లోకంలోకి వచ్చింది. నాయనా రామం అంటూ కింద కూలబడిపోయింది. ఇదెక్కడి కర్మ నాయనా? ఉద్యోగస్తుడు అయ్యావు, సంతోషంగా ఇంటికి వస్తున్నావు అనుకుంటే ఇదేం ప్రారంధం రా నాయనా? ఏమైంది దేవుడా అంటూ బోరుమంది. ముందు ఆసుపత్రికి వెళ్దాం పదత్తయ్య. అసలేమైందో, బావ ఎలా ఉన్నాడో ఇక్కడ కూర్చుని ఏడిస్తే ఏం ప్రయోజనం? సరోజ గబగబా ఇంటికి తాళం పెట్టి జానకమ్మతో రిక్షా ఎక్కింది. ఆసుపత్రి చేరి అందరినీ వాకూపు చేస్తూ క్యాజువాలిటీ వార్డు చేరేసరికి 20 నిమిషాలు పట్టింది. అక్కడున్న నర్సుని అడిగితే ఆమె వాళ్ళని యగాదిగా చూస్తూ, రిక్షా యాక్సిడెంట్ అయిన ఆయన తాలూకా మీరు అంది. సరోజ గబగబా తలూపింది. ఆ నర్సు కాస్త జాలిగా చూస్తూ, సారీ, ఇక్కడికి తీసుకొచ్చే త్రోవలోనే ప్రాణం పోయింది. తలకి బలమైన దెబ్బలు తగిలాయి. డాక్టర్లు ఏం చేసేది లేదని చెప్పేశారు. రండి చూపిస్తాను అంది. జానకమ్మ కెవ్వుమని అరిచి నేలవాలిపోయింది. సరోజ వెర్రిదానిలా చూసింది. కాసేపు తర్వాత ఏం జరిగిందో ఆమెకు తెలియలేదు. రామం పోయి 3 నెలలు గడిచిపోయాయి. 3 నెలలు గడిచాయి అనడం చాలా సులువు గాని జానకమ్మ, చలపతిరావు, సరోజలకి ఆ రోజులు ఎంత దుర్భరంగా గడిచాయో చెప్పడం సులువు కాదు. ఆ 3 నెలల్లో ఆ కుటుంబం మళ్ళీ లేచి నిలబడలేనంతగా ఆర్థికంగా, శారీరకంగా చితికిపోయింది. కొడుకు మరణవార్త వింటూనే అసలే బ్లడ్ ప్రెషర్, గుండె దడ ఉన్న చలపతిరావు గారు కూలిపోయారు. అది పక్షవాతంలోకి దించి ఆయన్ని శాశ్వతంగా లేవలేనట్టు చేసేసింది. జానకమ్మ 4 రోజుల మంచం పట్టేసింది. వారిద్దరి దుఃఖం కంటే సరోజ దుఃఖం తక్కువది కాకపోయినా ఆమె తన కళ్ళు తాను తుడుచుకుని పుత్రశోకంతో కుమిలిపోయే వారిద్దరినీ ఓదార్చడం, ధైర్యం చెప్పడం, వారికి సేవ చేయడం, ఇంటిలో పని పాటలు చూసుకోవడం అన్నీ తప్పనిసరి అయ్యాయి సరోజకి. బంధువులున్నా వాళ్ళు వచ్చి పరామర్శించి వెళ్లేవారే తప్ప ఆదుకునేవారెవరు? ఓ చేత్తో కళ్ళు తుడుచుకుంటూ మరో చేత్తో అన్ని పనులు చేయసాగింది సరోజ. ఆదుకుంటాడని, తమ కష్టాల కథ అంతమవుతుందని సంతోషించిన తల్లిదండ్రుల నడుం విరిగిన మానుల్లా ఆ దెబ్బకు మరి లేవలేకపోయారు.
చిగురిచ్చి మొగ్గ తొడిగిన సరోజ ప్రేమ పుష్పించి ఫలించకుండానే పెను తుఫాను తాకిడికి అలవేళ్లతో సహా నేలమట్టమైంది. ఎవరి కోసం బ్రతకాలి, ఎందుకు బ్రతకాలి అనుకుంటూనే ముగ్గురు జీవోత్సవాల్లా అలాగే బ్రతుకుతున్నారు. ఆ ముగ్గురు ఒకరిని ఒకరు ఓదార్చుకోవడానికి కూడా శక్తి, మాటలు లేనట్టు మూగగా తలోమూలా కూర్చునేవారు. ఆ ఇంట్లో శ్మశాన నిశ్శబ్దం ఆవరించింది. ఆ ఇంటి వెలుగు, కళకాంతులు అన్నీ రామంతోనే పోయినట్లయింది. ఆ దుర్భర శోకానికి తోడు చలపతిరావు గారు మంచాన పడిన దగ్గర నుంచి దారిద్ర్యం అగ్నికి వాయువు తోడైనట్లు ఇల్లు గడవని స్థితికి వచ్చింది ఆ కుటుంబం. ఆయన ప్రైవేట్లు ఆగిపోయాయి. బట్టల షాప్లో పనిపోయింది. ఆయనకొచ్చే పెన్షన్ డబ్బులు బియ్యానికి కూడా సరిపోయేవి కావు. దానికి తోడు ఆయనకి, జానకమ్మకి మందులు. వాళ్ళు వీళ్ళు జాలిపడి ఇచ్చిన డబ్బు కొన్నాళ్ళు, మరికొన్నాళ్ళు చేబదుళ్లకు గడిచింది. ఆ తర్వాత రోజు గడవడం కష్టమైంది. ఇంటిలో తాకట్టు పెట్టగలిగినవన్నీ వెళ్ళాయి. అమ్మడానికి తగినవి ఎప్పుడో రామం చదువుకే అయ్యాయి. చలపతిరావు, జానకమ్మ గారిలో కొడుకు మరణ దుఃఖాన్నించి కాస్త తేరుకుని చూసేసరికి ఇంటిలో పరిస్థితి భూతంలా నిలబడి భయపెట్టింది. సరోజ ఏదన్నా ఉద్యోగం చేయడం అనివార్యమైంది. ఉద్యోగం చేయాలనుకున్నంత మాత్రాన ఉద్యోగం దొరికే కాలం కాదని సరోజకి అర్థమయ్యేసరికి 2-3 నెలలు గడిచాయి. ఆ లోపల మావయ్య ప్రైవేట్లు చెప్పడానికి సిద్ధపడిన ఆ 3 నెలల్లో ఆయన మానేయగానే కొత్త మాస్టర్ని కుదుర్చుకున్న వాళ్ళు కొందరు, ఇంకా ప్రైవేట్ అక్కర్లేదన్న వాళ్ళు కొందరు. 1-2 ట్యూషన్లు మాత్రం దక్కాయి. వాటి వల్ల వచ్చే రాబడి ఆసరా ఎంత? బట్టల కొట్టు ఖాళీ మరొకరికి భర్తీ అయిపోయింది. ఎన్ని ఆఫీసులు తిరిగినా, ఎంతమంది ఆఫీసర్లని దర్శించుకున్నా ఫలితం శూన్యమైంది. చలపతిరావు గారు మిత్రులిద్దరు ముగ్గురు మనస్ఫూర్తిగా సహాయపడాలని ప్రయత్నించినా ఆ ఊళ్ళో ఏదీ కలిసి రాలేదు. పక్కింటి ప్లీడరు ఆంజనేయులు గారు చలపతిరావు గారి దుస్థితికి జాలిపడి ఆయన మేనల్లుడు హైదరాబాద్లో ఓ కంపెనీలో మేనేజర్ అని అతనికి రాసి సరోజకి ఏదైనా ఉద్యోగం ఇప్పించేట్లు ఒప్పించాను. పొరుగురు వెళ్ళడానికి ఇష్టపడితే ఆ ఉద్యోగం ఇప్పిస్తానని అన్నారు. తప్పకుండా వెళ్తాను మావయ్య గారు, మీరు వస్తానని రాయండి. ఈ ఉద్యోగం ఇప్పించి పుణ్యం కట్టుకోండి. ఉన్న ఊళ్ళోనే అంటే ఎలా కుదురుతుంది? ఈ పరిస్థితిలో నాకు కావాల్సింది ఉద్యోగం. అది ఎక్కడన్నా సరే చేస్తాను అంది సరోజ ఆరాటంగా. చలపతిరావు గారు కాదనలేక నిస్సహాయంగా కళ్ళనీళ్లు నింపుకున్నారు. ఉద్యోగాలు చేసి ఊళ్ళేలి సుఖపెడతాడనుకున్న కొడుకు తన దారి తాను చూసుకుని వెళ్ళిపోయాడు. నీకెందుకమ్మా మా గురించి ఈ చింత? ఆడపిల్లవు, పెళ్లి చేసుకుని సుఖంగా కాపురం చేసుకోవలసిన దానివి. నీకేం కర్మ పట్టిందమ్మా? ఇదంతా మా కర్మ. తాగే వేళ్లకి గిన్నెడు పాలు బూడిద పాలయ్యాయి. ఆయన, జానకమ్మ కళ్ళనీళ్లు నింపుకున్నారు. ఊరుకోండి మాస్టారు, ఎన్నాళ్ళు ఏడ్చినా ఇంతే. ముందు సంగతి చూడాలి. మీరు మంచంలో పడ్డారు, మరి ఇంకా సరోజ తప్ప మరెవరున్నారు? ఆడపిల్ల అయినా మగపిల్లాడైనా ఆదుకోవాల్సిందే ఆ అమ్మాయే కదా. ఆంజనేయులు గారు ఓదార్చుతూ ధైర్యం చెప్పారు. అవును, ఇంక మాకు దిక్కు సరోజే. కానీ అది ఆడపిల్ల, ఎన్నాళ్ళు పెళ్లి కాకుండా ఉంటుంది? ఏం పెట్టి చేయను పెళ్ళి? దాని గతి ఏమిటి? మా గతి ఏమిటి? నాయనా రామం, మమ్మల్ని ఈ గతికి వదిలేసి వెళ్ళిపోయావా బాబు? ఆయన వెక్కి వెక్కి ఏడ్చారు. సరోజ గుడ్లు నీరు కుక్కుని అవతలికి వెళ్ళిపోయింది. అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. ఏదో త్రోవ ఆ వేళకి చూపిస్తూనే ఉంటాడు. మీరిలా ఏడిస్తే ఆ పిల్ల మరింత బెంబేలు పడిపోతుంది. కాస్త ధైర్యం తెచ్చుకోవాలి అంటూ ఓదార్చి ధైర్యం చెప్పి సరోజని ఉద్యోగానికి పంపే ఏర్పాట్ల గురించి మాట్లాడి వెళ్ళిపోయారు ఆంజనేయులం గారు. రివ్వున వేస్తున్న చలిగాలికి సరోజ శరీరం వణికింది. కిటికీ రెక్కదించబోతుంటే ఉండని అమ్మా, మంచి గాలి వేస్తుంది అంది పక్కనే కూర్చున్న ఆవిడ. చలేస్తుందండి అండి వణుకుతూ సరోజ. అదేమిటమ్మాయి అలా వణుకుతున్నావు? జ్వరంగానే వచ్చిందా ఏమిటి అంది ఆశ్చర్యంగా చూస్తూ. నిజంగానే సరోజ శరీరం అంతా వణుకుతుంది. వణికించే చలి తనకేనా? జ్వరం వచ్చింది కాబోలు, అందుకేనేమో అంతా చలి అనిపిస్తుంది అనుకుంది సరోజ. తలదిమ్ము, ఒళ్ళు బరువు, కళ్ళు మంటలు, ప్రయాణం నుంచి బడలిక అనుకుంటుంది. ఇందాకటి నుంచి తను కొంపదీసి జ్వరం వచ్చినట్లుంది. ఇప్పుడెలా భగవంతుడా? వెళ్ళబోయేది కొత్త ఊరు. ఉద్యోగానికి కానీ బయలుదేరి జ్వరం వెంటబెట్టుకు వెళుతుందేమిటి కర్మ? అక్కడికి వెళ్ళి ఈ జ్వరంతో ఎక్కడుండేట్లో, ఏం చేసేట్టు? ఆ చలి వణుకుకి తోడు భయంతో సరోజ శరీరం మరింత కంపించింది. సరోజ ఎర్రబడ్డ మొహాన్ని, వాడిపోయిన మొహాన్ని, ఆమె వణుకుతుండడం చూసి చప్పున పక్కన ఆవిడ సరోజ చేతి మీద చేయి వేసి, అమ్మో బాగా జ్వరం వచ్చిందమ్మాయి, అందుకే అలా వణికిపోతున్నావు. ఇందాకటి నుంచి చూస్తున్నా, అయ్యో అందావిడ సానుభూతిగా. బాగా వచ్చినట్లుంది, ఒళ్ళంతా ఒకటే నొప్పి నీరసంగా అంది సరోజ. ఒక్కత్తివి వెళ్తున్నట్లున్నావు, స్టేషన్కి ఎవరైనా వస్తారా అంటూ పరామర్శ చేసిందామె.
లేదండి, ఆ ఊరే కొత్త నాకు. ఉద్యోగం కోసం బయలుదేరాను. ఇప్పుడే రావాలా ఈ జ్వరం? అంది సరోజ ముందు గతి తలుచుకుని భారంగా. అయ్యో పాపం, వెళ్ళగానే ముందు ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళు, మందు తీసుకో అందావిడ. అలాగే అన్నట్టు తలాడించి నీరసంగా కళ్ళు మూసుకుంది సరోజ. అలాగే అంది. కానీ తీరా దిగే వేళకి సరోజ వంటి మీద స్పృహ లేదు. రైలాగిన వెంటనే పక్క ఆమె స్టేషన్ వచ్చింది లే అమ్మాయి అంటూ లేపింది. సరోజ కళ్ళు తెరవలేకపోయింది. 2-3 సార్లు ఆవిడ పిలిచి పిలిచి లేపేసరికి కళ్ళు తెరిచింది. కానీ ఏమీ అర్థం కానట్టు అయోమయంగా చూసి మళ్ళీ కళ్ళు మూసుకుంది. మరోసారి పిలిచి సరోజని లేపాలని ఆవిడ చేసిన ప్రయత్నం వృధా అయిపోయింది. అయ్యో పాపం, ఈ అమ్మాయికి ఒంటి మీద తెలివి లేదండి. జ్వరం మండిపోతుంది. ఎవరూ స్టేషన్కి కూడా రారట. కొత్త ఊరట. ఉద్యోగానికి వచ్చిందట. ఇప్పుడు ఎలాగా అంటూ ఆదుర్తగా అంది భర్తతో ఆమె. అయ్యో, ఎలా మరి? మనం ఏం చేస్తాం అన్నాడు సాలోచనగా భర్త. పోనీ మనం వెళ్లే తోవలో మన డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్దామా? నర్సింగ్ హోంలో తగ్గే వరకు ఉంటుంది. కాస్త తెలివి వచ్చాక వాళ్ళెవరో కనుక్కుని టెలిగ్రామ్ ఇప్పించవచ్చు. ఆడపిల్లలు చూస్తూ చూస్తూ ఒంటరిగా ఈ స్థితిలో ఎలా వదిలేస్తాం అందావిడ కాస్త సందేహిస్తూనే. భర్త ఏమంటాడో అన్న భయంతో. అతను సరోజ వైపు చూస్తూ మనసులో ఈ గొడవ నెత్తిన వేసుకోవడం ఇష్టం లేకపోయినా చూస్తూ చూస్తూ జ్వరం వచ్చిన అమ్మాయిని ఒంటరిగా అలా వదిలి వెళ్ళిపోదాం అని అనలేకపోయాడు. సరే, ఆ అమ్మాయిని ముందు లేపి పట్టుకుని బయటికి తీసుకురా, నేను రిక్షాలు మాట్లాడతాను అంటూ సామాను దింపించే ప్రయత్నంలో పడ్డాడు. సరోజని బలవంతంగా లేవదీసి అర్ధ చైతన్యావస్థలో ఉన్న సరోజని నడిపించుకెళ్ళి రిక్షాలో కూర్చోబెట్టింది ఆమె. కళ్ళు విప్పి ఎక్కడికి తీసుకెళ్తున్నారు నన్ను అంది సరోజ. డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తున్నామమ్మాయి. అక్కడేదన్నా మందు తీసుకుందో గాని. ఆయనకి నర్సింగ్ హోమ్ కూడా ఉంది. జ్వరం తగ్గే వరకు 2 రోజులు అక్కడే ఉంటే మంచిది. ఏ హోటల్లోనో ఆడపిల్లని ఒంటరిగా ఎలా ఉంటావు? అందులో జ్వరం అంటున్న ఆమె మాటలు సగమే అర్థమయ్యాయి సరోజకి. ఆ ఊరిలో డాక్టర్ కృష్ణమోహన్కి మంచి పేరుంది. ప్రాక్టీస్ పెట్టి 3 ఏళ్ళు అయినా బాగా నిలదొక్కుని 2 చేతులతో డబ్బుతో పాటు బాగా పేరును కూడా ఆర్జించాడు. మంచివాడు, నెమ్మదైనవాడు, తెలివైనవాడు, కుర్రాడు అన్న ప్రశంసలు పోగు చేసుకున్నాడు. దానికి తోడు నర్సింగ్ హోమ్ కూడా ఆరంభించాడేమో. మరింత ప్రాక్టీసు పెరిగింది. తండ్రి ప్లీడర్ చేసి అర్జించి పెట్టిపోయిన ఆస్తికి ఏకైక వారసుడు. లంకంత ఇల్లు ఉండేది. అతను తల్లి మాత్రమే. అంచేత ఇంటి ముందు భాగాన్ని ఆసుపత్రి కన్సల్టింగ్ రూమ్గా మార్చుకున్నాడు. ఇంటికి ఆనుకుని పక్కనే నర్సింగ్ హోమ్కు బిల్డింగ్ కట్టించాడు. ఉదయం 7 గంటలకి కాఫీ తాగి పేపర్ చూస్తున్న కృష్ణమోహన్ కాలింగ్ బెల్ విని లేచి వెళ్ళబోయేంతలో పని మనిషి వచ్చి ఎవరో పేషెంట్లు వచ్చారని చెప్పింది. ముందు గది తలుపు తీసి కూర్చోమను, వస్తున్నాను అన్నాడు. వేళకాని వేళ్లలో పేషెంట్లు రావడం డాక్టర్ అయినా అతనికేం కొత్త కాదు. నైట్ సూట్తోనే కన్సల్టింగ్ రూమ్లోకి నడిచాడు. సరోజని ఓ బొంచు మీద కూర్చోబెట్టి ఆమె కూర్చుంది. ఆమె భర్త పిల్లలతో సామానికి కాపలాగా రిక్షా దగ్గర ఉండిపోయాడు. సరోజ నీరసంగా గోడకి జారబడి కళ్ళు మూసుకుంది. కృష్ణమోహన్ గదిలోకి రాగానే, డాక్టర్ గారు, ఈ అమ్మాయికి ఒళ్ళు తెలియని జ్వరమండి, కాస్త చూడండి. పాపం రైల్లో ఒంటరిగా ఈ ఊరు వస్తుంది. మీకేమవుతుందండి ఈ అమ్మాయి? అబ్బే, మాకేం అవదండి. రైల్లో వస్తుంటే పరిచయం అయింది. రైల్లో జ్వరంతో తెలివి లేకుండా పడి ఉంటే అలా వదిలేయలేక మీ నర్సింగ్ హోమ్లో చేర్పించి వెళదామని తీసుకువచ్చాను. ఏదో ఉద్యోగం కోసం వచ్చిందట అంటూ ఆవిడ తనకు తెలిసిందంతా అప్పగించింది. అలాగా అంటూ కృష్ణమోహన్ దగ్గరకు వచ్చి చేయి పట్టుకున్నాడు పల్సు చూడడానికి. స్పర్శకి కళ్ళు విప్పింది సరోజ. కృష్ణమోహన్ మొహం చూస్తూనే ఆమె కళ్ళు వెడల్పయ్యాయి. వెంటనే ఒక ఉదుట లేచి బావా అంటూ కృష్ణమోహన్ గుండెల మీద వాలిపోయి వెక్కి వెక్కి ఏడవడం ఆరంభించింది. బావా, ఎక్కడికి వెళ్ళిపోయావు ఇన్నాళ్ళు? బావా, ఏమైపోయావు అంటూ హిస్టీరియా వచ్చిన దానిలా ఏమిటేమిటో అంటూ అలాగే అతని చేతుల్లో వాలిపోయింది. కృష్ణమోహన్ పట్టుకోకపోతే కింద పడిపోయేదే. అతను ఈ హఠాత్ సంఘటనకి బిత్తరపోయాడు. సరోజని తీసుకువచ్చిన ఆమె తెల్లబోయింది. చటుక్కున ముందుకు వచ్చి కృష్ణమోహన్ చేతిలో వాలిపోయిన సరోజని పట్టుకోవడానికి అతనికి సాయం చేసింది. ఒక క్షణంలో కృష్ణమోహన్ తేరుకుని సరోజ తెలివి తప్పిపోయిందని గ్రహించి, ముందు ఈమెను ఈ బెంచి మీద పడుకోబెట్టండి అంటూ సాయం పట్టి సరోజను బెంచి మీద పడుకోబెట్టాడు. అతని ముఖంలో ఆశ్చర్యం, సందేహం పొడచూశాయి. సరోజ వంక ఒక క్షణం పట్టి చూశాయి. అతనికేం అర్థం కాలేదు. అతనిని బావా అందేమిటి? తను ఆమెకి బావ ఎలా అయ్యాడు? తనకు తెలిసినంత వరకు తనని బావా అని పిలిచే వరుస బంధువులు ఎవరూ లేరే. జ్వర తీవ్రతతో ఏదన్నా మాట్లాడడం సంభవమే కానీ ప్రత్యేకంగా బావా అంటూ ఏడవడం, ఎక్కడికి వెళ్ళావు అంటూ ఏడవడం చిత్రం అనిపించింది. ఆ ఒక్క క్షణంలోనే అతనిలో 1,00,000 అనుమానాలు, శంకలు చోటు చేసుకున్నాయి.
డాక్టర్ గారు, ఈమె మీకేమన్నా బంధువా? మీరు ఆ అమ్మాయికి బావ వరుస? మీకు ఈ అమ్మాయి తెలుసన్నమాట. పోనీలేండి, పాపం ఎవరూ లేరు ఎలా అనుకున్నాను అంటూ ఆవిడ ఆశ్చర్యపోతూనే భారం దిగినట్లు తేలిగ్గా ఊపిరి తీసుకుంది. అబ్బబ్బే, నాకేం తెలియదండి. ఈ అమ్మాయి ఎవరో కూడా నేను చూడలేదు ఇదివరకు. నన్ను బావ అంటుందేమిటి? అతను అంతకంటే ఆశ్చర్యంగా అన్నాడు. మరేమిటండి అలా అంది? ఉండండి, ముందు ఈ అమ్మాయి సంగతి చూడనియండి అంటూనే సరోజకి తెలివి తెప్పించే ప్రయత్నాలు చేయనారంభించాడు. కాసేపటికి కళ్ళు తెరిచింది సరోజ. తన మీదకి వంగి ఆరాటంగా చూస్తున్న కృష్ణమోహన్ని చూస్తూనే ఆరాటంగా అతని చేయి పట్టుకుంది. బావా, ఇన్నాళ్ళు ఏమైపోయావు? మమ్మల్ని వదిలి ఎందుకు వెళ్ళిపోయావు అంటూ అతని చేతిలో మొహం దాచుకుంది ఏడుస్తూ. కృష్ణమోహన్ ఈసారి ఆశ్చర్యపోతూనే, చూడమ్మా, నేను మీ బావని కాను. నీవు నన్ను ఎవరనుకుంటున్నావు? అసలు నీవెవరి తాలూకు? ఒకవేళ తనకు తెలియని దూరపు బంధువులు ఎవరన్నా ఉన్నారేమోనన్న సందేహంతో వివరం తెలుసుకుందామని అడిగాడు. కానీ సరోజకి ఆ మాటలు వినిపించినట్లు లేదు. మళ్ళీ చిన్న మగతలాంటిది కమ్మిందని అర్థం చేసుకున్నాడు కృష్ణమోహన్. ఆ పరిస్థితులు ఆమెను ఏమీ అడిగే ప్రయోజనం లేదని బోధపడింది. ఏం, ఇంకా అవలేదా? పిల్లలు ఏడుస్తున్నారు అంటూ ఆమె భర్త లోపలికి వచ్చాడు. ఆమె, డాక్టర్ గారు, ఈ అమ్మాయిని నర్సింగ్ హోమ్లో ఉంచుకుంటారు కదా, కాస్త సమయం అయ్యాక ఆ అమ్మాయే వివరాలు చెప్తుంది. మరి నేను వెళ్తాను అంటూ తన బాధ్యత తీరినట్లు అప్పగించేసింది కృష్ణమోహన్కి. అతనికి ఏమనాలో ఏం చేయాలో తోచలేదు. ముక్కు మొహం తెలియని అమ్మాయిని పేషెంట్గా ఎలా ఉంచుకోవాలో, అలా అని అంత జ్వరంలోనూ దిక్కు మొక్కు లేకుండా వచ్చి ఓ అయినింటి అమ్మాయిని ఉంచుకోలేనని ఎలా చెప్పాలో అర్థం కాని అయోమయ స్థితిలో అతను ఉండిపోయాడు. అతని జవాబన్నా వినకుండా ఆమె భర్తతో బయటికి వెళ్ళిపోయింది. ఇంకా ఆలోచనకి స్వస్తి చెప్పి సరోజని పరీక్షించి ఓ ఇంజెక్షన్ ఇచ్చాడు. ఏం జ్వరమో తేల్చుకోవడానికి ఆ కాస్త సమయం చాలదు. ఏది ఎలా ఉన్నా ముందు ఆ అమ్మాయిని నర్సింగ్ హోమ్కి చేర్చి బెడ్ మీద పడుకోబెట్టాలి. పని మనిషిని పిలవడానికి లోపలికి వెళ్ళాడు కృష్ణమోహన్. పూజ గదిలో నుంచి తల్లి శ్రావ్యంగా స్తోత్రం చదువుతుండడం విని ఒక క్షణం ఆగిపోయాడు. ఆ అమ్మాయి ఏమన్నా దూరం బంధువేమో, తల్లికి తెలుస్తుంది. తల్లిని చూడమనాలి. తనకి తెలియని ఏ దూర బంధువో ఉండి ఉండొచ్చు. లేకపోతే బావా అని ఎందుకు పిలుస్తుంది? పోనీ బావా అంటే అంది, కానీ ఇన్నాళ్ళు ఎక్కడికి పోయావు అంటూ ఏడ్చింది. మరి అతని ఆలోచన ముందుకు వెళ్ళలేదు. ఓసారి తల్లిని చూడమంటే సందేహం నివృత్తి అవుతుంది కదా. తల్లి పూజ ముగిసే వరకు ఆరాటంగా ఎదురు చూశాడు. సరస్వతమ్మ బయటికి రాగానే, అమ్మా అమ్మా, కన్సల్టింగ్ రూమ్లోకి వస్తారా అని అడిగాడు. ఆవిడ తెల్లబోయింది. ఎందుకురా నాయనా అంది ఆశ్చర్యంగా ఆరాటంగా. రా చెప్తాను, ఒక వింత విషయం చెప్తాను రా అంటూ దారి తీశాడు. ఆవిడ గాబరాగా కొడుకు వెంట వెళ్ళింది. బల్ల మీద పడుకున్న సరోజని చూపిస్తూ, ఇలాంటి మరదలు ఒక అమ్మాయి ఉందని ఎప్పుడూ చెప్పలేదే అమ్మా అన్నాడు. ఈ అమ్మాయికి ఏ వరుసగా భావనమ్మా నేను అని అడిగాడు. సరస్వతమ్మ కొడుకు వంక సరోజ వంక ఆశ్చర్యంగా చూస్తూ, ఏమిటిరా, మరదలేమిటి బావేమిటి, ఈ అమ్మాయి ఎవరు అంది. ఏమో, నాకేం తెలుసు ఆ సంగతి, నువ్వు చెప్తావని నిన్ను పిలిచాను అన్నాడు నవ్వి కృష్ణ. ఏమిటి రహస్యం? ఈ అమ్మాయి ఎవరో నాకేం తెలుసు? జ్ఞాపకం తెచ్చుకో. నాకెవరో మేనత్త కూతురో మేనమామ కూతురో. నాకు తెలియని మేనత్తలు మేనమామలు ఎక్కడి నుంచి వస్తారు? అసలు ఈ అమ్మాయి ఎవర్రా? ఇక్కడికి ఎలా వచ్చింది? సంగతి ఏమిటి? సరిగా చెప్పరా అంది ఆవిడ అసహనంగా ఆరాటాన్ని అణుచుకోలేక. కృష్ణమోహన్ జరిగిన సంగతి చెప్పాడు. సరస్వతమ్మ వింటూ ఆశ్చర్యపోయింది. బావా అందా? నిన్ను నాకు తెలియని మేనగోడళ్ళు ఎవర్రా? నీకు అసలు అత్తలు లేరు. మా అన్నయ్య తమ్ముడు పిల్లలు నాకు తెలియదా? అసలు ఈ అమ్మాయిని మన బంధువుల్లో కూడా ఎక్కడా చూసినట్లు లేదు. ఆ అమ్మాయికి నీలాంటి బావ ఎవరన్నా ఉన్నారేమో, నీవే అనుకుని పొరబడి ఉంటుంది. పాపం తెలివి రాగానే అన్ని వివరాలు అడిగితే సరి. పాపం అయినింటి పిల్లలా ఉంది. తల్లి అనే వరకు ఆమెకు తనలాంటి బావ ఉండి తనే అతను అనుకుని పొరబడి ఉంటుందన్న ఆలోచనే రానందుకు ఆశ్చర్యపడ్డాడు. అంతే ఉంటుంది. ఆ మహానుభావుడు కంటికి కనబడకుండా పోయినట్టున్నాడు. అందుకే ఇలా అంది. అయ్యో, జ్వరం మండిపోతుందిరా, మందిచ్చావా? ఏం చేస్తావురా ఇప్పుడు ఈ అమ్మాయిని? సరోజ చేయి పట్టుకుని చూసి ఆమె వంక జాలిగా చూస్తూ అంది. చేసేదేముంది, నర్సింగ్ హోమ్కే చేరుస్తా. కాస్త తెలివి వచ్చాక వివరాలు అడిగి వాళ్ళకి ఎవరికైనా టెలిగ్రామ్ ఇస్తాను. సింహాచలాన్ని సుబ్బిని పంపించు, బెడ్ మీద పడుకోబెడతారు అన్నాడు. సరోజ మొహం చూస్తున్న సరస్వతమ్మ మొహం ఒక్కసారిగా ఎందుకో మారిపోయింది. కృష్ణ, ఈ అమ్మాయి మొహం సరిగ్గా చూడరా అంది వణికే గొంతుతో.
తల్లి గొంతులో మార్పుకి ఆశ్చర్యపోతూ తల్లి చూస్తున్నదేమిటో అర్థం కాక తల్లి వంక చూశాడు. సీత, మన సీతలా లేదురా ఈ అమ్మాయి అంది ఉద్వేగంతో. కృష్ణమోహన్ సరోజ వంక ఈసారి కుతూహలంగా శ్రద్ధగా చూశాడు. సీత తన చెల్లెలు. సీతలా పూర్తిగా లేకపోయినా ఎక్కడో దేనిలోనో సీతకి ఈ అమ్మాయికి పోలిక ఉంది మొత్తం మీద అనిపించింది అతనికి కూడా. చూడరా, ఆ ముక్కు, ఆ నోరు, గడ్డం, అది ఇది అచ్చం సీతనేరా. సీత కంటే ఒక ఛాయ తక్కువ అంతే అంది ఆవిడ ఇంకా సరోజని ఆరాటంగా చూస్తూ. అవునమ్మా, సీత పోలికలు కొంచెం ఉన్నాయి ఈ అమ్మాయికి. మన సీత అంత ఎత్తు, అంతా ఒకటే గాని కళ్ళు వేరు, ముఖం తీరు కూడా ఒకటేనమ్మా. సరోజను చూస్తున్న సరస్వతమ్మ కళ్ళల్లో గిర్రన నీరు తిరిగింది. మళ్ళీ ఈనాటికి నా సీతను చూసినట్లుందిరా. సీత ఉంటే ఇంత వయసుదే అయి ఉండేది అంటుంటే ఆమె గొంతు పట్టుకుంది. కృష్ణమోహన్ గొంతులో ఏదో అడ్డుపడినట్లయింది. ఇంకా ఉంటే తల్లి మరింత బాధపడుతుందని. అమ్మా, సుబ్బిని పంపమ్మా, నర్సింగ్ హోమ్కి చేరుస్తాను అన్నాడు. ఆవిడ ఆ మాట వినిపించుకోకుండా తనివి తీరలేదన్నట్లు సరోజని ఆప్యాయంగా చూసుకుంది. ఈ అమ్మాయిని ఇంట్లోనే ఉండనీయరా, నర్సింగ్ హోంలో వద్దు, నా కళ్ళ ముందు ఉండనీయరా. ఇన్నాళ్ళకి మళ్ళీ సీతని చూసినట్టుంది పట్టుకున్న గొంతుతో అంది. అమ్మా అన్నాడు కృష్ణ. ఎందుకమ్మా ఈ ప్రలోభం? ఈ అమ్మాయి మన సీత ఎలా అవుతుందమ్మా? 2 రోజులుండే పోయి ఈ అమ్మాయి మీద అనవసరంగా మమతలు పెంచుకోవడం, తర్వాత బాధపడడం ఎందుకమ్మా? లేదురా నాయన, ఉండని. అలా నర్సింగ్ హోంలో దిక్కుమొక్కు లేనట్టు నా సీత అయితే పడేసేదాన్నా? పక్క తీయించి వస్తాను. 2 రోజులున్నా నా కళ్ళ ముందు ఉండని ఈ అమ్మాయిని. ఇంకేం అడ్డు చెప్పకు అంటూనే ఆవిడ లోపలికి వెళ్ళిపోయింది. 3వ రోజుకి జ్వరం తీవ్రత తగ్గి వాస్తవ పరిస్థితి గుర్తించగలిగిన స్థితికి వచ్చింది సరోజ. తెలివిలోకి రాగానే తనున్న స్థితిని చూసుకుని ఆశ్చర్యపడింది. పక్కనే కూర్చుని ఆప్యాయంగా తన వంక చూస్తున్న సరస్వతమ్మని వింతగా చూసింది. మీరు నేను నేను అంటూ గాబరా పడుతూ లేవబోయింది. లేవకమ్మా, పడుకో, నీకేం భయం లేదు, గాబరా పడుకో. ఇప్పుడు ఎలా ఉందమ్మా, తెలివొచ్చిందా అంటూ ఆరాటంగా ప్రశ్నించింది సరస్వతమ్మ. నేనెక్కడున్నాను, మీరెవరు నీరసంగా అడిగింది సరోజ. రైల్లో నీవు జ్వరంతో తెలివి లేకుండా పడి ఉంటే ఒక ఆవిడ తీసుకొచ్చిందమ్మా మా ఇంటికి. మా అబ్బాయి డాక్టర్లే. ఈ 3 రోజుల నుంచి ఇక్కడే ఉన్నావు. రైల్లో జ్వరం రావడం అది గుర్తుందా అంది సరస్వతమ్మ. ఆవిడ చెప్పింది వింటూ ఆశ్చర్యపోతూ తలాడించింది. అవును, రైల్లో జ్వరం, రైలు నుంచి దిగి రిక్షా ఎక్కడం అంతా లీలగా గుర్తుకు వచ్చింది. కానీ ఇది డాక్టర్ గారి ఇల్లైతే వీళ్ళు తనని ఇక్కడెందుకు ఉంచుతున్నారు? అమ్మా, మీ పేషెంట్ ఏమంటుంది, లేచిందా అంటూ కృష్ణమోహన్ లోపలికి వచ్చాడు. లేచిందిరా, మనుషుల్లో పడింది, తెలివిగానే ఉంది, జ్వరం తగ్గినట్టుంది, చెమటలు పట్టాయి ఒళ్ళంతా. కాస్త కాఫీనో హార్లిక్సో ఇమ్మంటావా అంది కొడుకుతో. కృష్ణమోహన్ దగ్గరికి రాగానే సరోజ ఆశ్చర్యంగా అతని చూస్తూ బావా బావా అంటూ అస్పష్టంగా గొణిగింది. ఆమె పెదాలు వణికాయి, కళ్ళు ఆశ్చర్యంగా చూశాయి. కావాలని ప్రయత్నిస్తుంటే సరస్వతమ్మ లేవనీయలేదు. ఏమిటమ్మా, మా వాడిని చూసి బావా అంటున్నావు? ఆ రోజు కూడా బావా అంటూ ఏడ్చావట. మీ బావ ఇలా ఉండేవాడా? ఏమయ్యాడు మీ బావ? అసలు నువ్వెవరో అమ్మాయివి ఆరాటంగా అడిగింది సరస్వతమ్మ. సరోజ ఇంకా తెల్లబోతూ కృష్ణమోహన్ని చూస్తుంది. బావ కాదు, బావ కాదు. అవును, తన వెర్రి కాకపోతే చచ్చిపోయిన బావని ఎలా చూస్తుంది? తన కళ్ళతో బావ శవాన్ని చూసిన తను ఇతన్ని బావా అని అనుకోవడం ఏమిటి? ఏమిటి వింత? మనిషిని పోలిన మనుషులుంటారంటారు, కానీ ఇంతలా పోలికలు ఎలా సంభవం? ఆమె మొహంలో ఆశ్చర్యాందోళనను గుర్తించి, మీరు నన్ను మీ బావగారు అనుకుని పొరపడ్డారు, కానీ నేను మీ బావగారిని కాను. ఇప్పుడైనా గ్రహించారా? ఆ రోజు జ్వర తీవ్రతతో ఒంటి మీద తెలివిలేని మీరు పొరబడ్డారు, కానీ ఇప్పుడే అర్థమవుతుందా నేను మీరు అనుకునే బావని కానని అన్నాడు కృష్ణమోహన్. మీ బావ ఏమయ్యాడమ్మా? చచ్చిపోయాడు గుణిగింది సరోజ. తల్లి కొడుకుల మొహాలు చూసుకున్నారు. చచ్చిపోయాడనుకున్న బావని కృష్ణమోహన్ రూపంలో చూసిన సరోజ మనస్థితి గ్రహించి వారిద్దరూ మనసులు ఆర్ద్రమయ్యాయి. ఆ స్థితిలో ఇంకా ఏమన్నా అడిగి అంత నీరస స్థితిలో ఉన్న సరోజని ఉద్రిక్తత పరచడం మంచిది కాదనిపించింది. అమ్మాయిని పడుకోనియమ్మా, ఎక్కువ మాట్లాడించకు, రేపు వాళ్ళెవరో వివరం అడగొచ్చు. జ్వరం తగ్గుతుంది, రేపటికి పూర్తిగా తగ్గొచ్చు. టైఫాయిడ్ ఏమో అని భయపడ్డాను కానీ కాదు. అలా అంటూనే సరోజ పల్సు అవి చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కృష్ణమోహన్. 6వ రోజు పథ్యం తినిపించింది సరస్వతమ్మ సరోజకి. పథ్యం తినిపిస్తూ సరోజ రావడం, కృష్ణమోహన్ని బావాని కౌగిలించుకుని ఏడవడం, తర్వాత తెలివి తప్పిపోవడం అంతా వివరంగా చెప్పింది.
వింటున్న సరోజ మొహం సిగ్గుతో కందింది. చా, అంత పిచ్చిదానిలా ఎలా ప్రవర్తించింది? అతనేమనుకున్నాడో అనుకుంది. సరస్వతమ్మకి కృతజ్ఞతగా ఏదో చెప్పాలని ఆరాటపడింది సరోజ. కానీ ఏం చెబితే, ఎలా చెబితే వాళ్ళు ఈ ఆపద సమయంలో అతనిని ఆప్తురాలుగా చూసిన దానికి సరిపోతుంది? వీళ్ళు లేకపోతే తన గతి ఏమయ్యేది? ఎవరో చూసి ఏ జనరల్ ఆసుపత్రిలోనో చేర్పేస్తే ఉండేవారు. దిక్కుముక్కులేని అనాథలా పడి ఉండేది. తలుచుకుంటే భయంతో ఒళ్ళు జల్దరించింది సరోజకి. మీరు చేసిన ఈ సహాయానికి నేను మీకు ఏ విధంగా కృతజ్ఞత చూపలేనండి. మీరే లేకపోతే భారంగా అంది సరోజ. ముక్కు మొహం ఎరగని నన్ను ఇంట్లో పెట్టుకుని కన్న బిడ్డలా సాకారు. నేను మీకు బదులుగా ఏం చేయగలను చెప్పండి? కళ్ళ నీరు తిరిగింది సరోజకి. చా, అదేమిటమ్మా, నిన్ను ఇంట్లో పెట్టుకోవడంలో నా స్వార్థం ఉందమ్మా. ఈ వారం రోజులు నిన్ను చూస్తుంటే నాకు కాస్త మనశ్శాంతిగా ఉందమ్మా అంది సరస్వతమ్మ. సరోజ అర్థం కానట్టు చూసింది. సరస్వతమ్మ కళ్ళు తుడుచుకుంటూ, 6 ఏళ్ల తర్వాత మళ్ళీ నా సీతని చూసినట్టుందమ్మా నిన్ను చూస్తుంటే. సీత? సీత నా కూతురులే అమ్మా. సీతకి నీకు ఎంత పోలిక ఉందో తెలుసా? నిన్ను చూడగానే 6 ఏళ్ల క్రితం మా సీత గుర్తుకు వచ్చింది. నిన్నందుకే ఇంట్లో ఉంచుకున్నానమ్మా. నీవు మా సీతలా ఉండడం, మీ బావ మా వాడిలా ఉండడం ఎంత విచిత్రమో చూడు. ఎప్పటి రుణాల బంధమో మా ఇంటికి నీవిలా రావడం అంటూ 6 ఏళ్ల క్రితం చనిపోయిన సీత గురించి అంతా చెప్పుకొచ్చింది. 16 ఏళ్లకే 100 ఏళ్ళు నిండిపోయిన కుమార్తె గురించి చెప్తూ ఏడ్చింది సరస్వతమ్మ. కృష్ణమోహన్ తర్వాత 6 ఏళ్లకు పుట్టిన సీత. ఇద్దరే సంతానం సరస్వతమ్మ, రంగనాథం గార్లకి. సంపదకి లోటు లేదు. పిల్లలిద్దరినీ అల్లారు ముద్దగా పెంచారు. కృష్ణమోహన్ తల్లికి పోలిక అయితే సీత తండ్రి పోలిక. అదృష్టవంతులే వారు అనేవారు అంతా. కృష్ణమోహన్ విషయంలో అది నిజమే గాని సీత విషయంలో అది అబద్ధమైంది. పట్టుమని 16 ఏళ్లు నిండకుండానే దురదృష్టం మసూచి రూపంలో వచ్చి సీతను పట్టుకుపోయింది. కొడుకంటే కూడా కూతురు పట్ల అపారమైన ప్రేమానురాగాలు ఉన్న రంగనాథం గారు ఆ దెబ్బ నుంచి మరి కోలుకోలేకపోయారు. తింటున్నా తిరుగుతున్నా ఆయనని ఆ దుఃఖం లోపల దహించి దహించి కృంగదీసింది. ఏవేవో కంప్లైంట్లు ఆరంభించింది. ఆయన మానసిక స్థితితో పాటు దేహస్థితి రోజు రోజుకి దిగజారిపోయింది. కూతురి కోసం కలవరించి కూతుర్ని వెతుక్కుంటూ మరో 5 ఏళ్లకి రంగనాథం గారు కూతురి దగ్గరికి వెళ్ళిపోయారు. గర్భశోకం నుంచి పూర్తిగా తేరుకోకుండానే భర్త మరణం, ఈ 2 దెబ్బలతో సరస్వతమ్మ మంచం పట్టేసింది. ఎవరి కోసం బ్రతకను, నాకిత విషం ఇయ్యరా నాయనా అంటూ కొడుకుని పట్టుకుని ఏడ్చేది. రోజుల తరబడి నిద్రాహారాలు లేకుండా ఉండేది. అమ్మా, మంచిదే, మీరంతా ఎవరి దారి వాళ్ళు చూసుకుని వెళ్ళిపోండి. నన్నెవరికి అప్పగించి వెళ్తావో వెళ్ళు అన్నాడు కృష్ణమోహన్ కళ్ళనీళ్లతో. కొడుకు మొహం చూసి కనీసం ఆ కొడుకు కోసం అన్నా తను ఇంకా కొన్నాళ్ళు బ్రతకడం తప్పనిసరి అని అర్థం చేసుకుంది సరస్వతమ్మ. ఎంత గుండె దిటోపరుచుకున్నా ఆ దుఃఖం మర్చిపోగలిగేదా? తిరిగి దొరికిన జీవితం మొదటి భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.